పడతా ఉంటాం. ఈ యొక్క తరగతి నుంచి వేరే తరగతికి వెళ్ళాలంటే, ఈ యొక్క ప్రమోషన్ నుంచి అనేక సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి దానికోసం మనం సిద్ధపడతా ఉంటాం కదా. కానీ దేవుడి వాగ్దానం అయితే మన జీవితంలో గొప్పగా ఉంది. అనేక సార్లు మనం చెప్పుకొని గొప్పగా సంతోషించాం, ఆనందించాం. కానీ ఆ వాగ్దానము మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అంటే, నువ్వు నేను సిద్ధంగా లేము అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ సమృద్ధి జీవితాన్ని, అభివృద్ధిని మనం ఎందుకు పొందుకోవట్లేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయండి. మనము పరిశుద్ధమైన జీవితం జీవించకపోవడం, దేవుడికి అవిధేయత కలిగి ఉండడం, కొన్ని విషయాలు మన జీవితంలో దేవుడికి అడ్డుగా ఉన్నాయి కాబట్టే మనం దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా కూడా మనం సిద్ధంగా లేము. కాబట్టి ఆ ఆశీర్వాదం వాగ్దానంతోనే, దేవుడు నాకు అప్పుడు వాగ్దానం ఇచ్చారు అన్న ఆ వాగ్దానంతోనే ఉండిపోతుంది.